చిచు చిచు చిచు. అర్చన, ఏంటి మమ్మీ? బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టరా. ఓకే మమ్మీ. అర్చన, అబ్బా ఏంటి మమ్మీ? అది తీసుకెళ్ళి వంటగదిలో పెట్టరా. మనం ఆడుకుందాం. తల్లి, ఏంటి మమ్మీ? ఐఎస్సి రిమోట్ ఇవ్వు. నువ్వు కూడా రా, నిద్రపోదాం. రా అర్చన, వచ్చి పడుకో. పండుకో. మమ్మీ నాకు అసలు నిద్ర రావట్లేదు మమ్మీ. పోన్లేదేం లేదు, రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా. మమ్మీ నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. ఏదైనా కథ చెప్పు మమ్మీ. కథ లేదు, ఏం లేదు. ఏదో ఒక కథ చెప్పు మమ్మీ. సరే, కథ చెప్తే నిజంగా పడుకుంటావు మరి? పడుకుంటా. అయితే నీకు మంచి కథ చెప్తాను. అనగనగా ఒక ప్రేమికుడు ఉండేవాడు. అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి ఒక చోట పడేశారు. ఆ తర్వాత అమ్మా అమ్మా మా మా ఆ ఆ ఆ స్వాతి, అనుక్షణం ఆనంద పరవశాన్ని పొందే ఈ మధుర క్షణాలు నిజమా కలా? మనసులో మధురభావాలున్న మనకు కలైనా నిజమే అవుతుంది. స్వాతి, మన ప్రేమను పెద్దలు అంగీకరిస్తారంటావా? మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అధికారం, డబ్బు అన్నీ ఉన్న మీ నాన్నగారు సామాన్యుడైన నన్ను అల్లుడుగా అంగీకరించరేమో? అలా అని ముందు ఎందుకు అనుకోవడం? పెద్దలు నొప్పించి పెళ్లి నీ చేసుకుందాం. నమ్మకాన్ని కాదనలేను. నిజంగా నువ్వు అనుకున్నట్లయితే నేను మా అమ్మ వాళ్ళని వదిలేసి నీతో వచ్చేస్తా. ఏమిటో దేవి గారి వాళ్ళు వింతగా మాట్లాడుతున్నారు. వింతగా కాదు, నిజమే మాట్లాడుతున్నా. సరే సరే సరే, సారీ సారీ. సరే, మనం వచ్చి చాలాసేపు అయింది సూర్య, బయలుదేరదాం. ఏ మీ డాడీ ఏమన్నా అంటారని భయమా? ఎంతైనా ఆడపిల్లని కదా సూర్య, మా డాడీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే సరే, మళ్ళీ దేవి గారి దర్శనం ఎప్పుడో? తమరెప్పుడు తలుచుకుంటే అప్పుడే. నాకే అబద్ధం చెప్తావా? ఎంత ధైర్యం రా నీకు, నా మీద కంప్లైంట్ ఇస్తావు? స్వాతి ఏంటి వీడితో? అన్నయ్య, సూర్య, అన్నయ్య చూసేశాడు పోరా. పద, అన్నయ్య వచ్చేస్తున్నాడు. సూర్య పద, వెళ్ళిపోదాం. నాకు భయం వేస్తుంది సూర్య. ఎంత బరితెగించావే! ఎంత ధైర్యం రా నీకు! నా సూర్య ముందే ఆగు. స్వాతిని కొడతావా? అన్నయ్య వదులు. అన్నయ్య, సూర్య నేను చేయొద్దు. సూర్య ఆగు. అన్నయ్య వదులు. అన్నయ్య, సూర్య చేయొద్దు. రే సూర్య, నా చెల్లి పట్టుకుంటావరా? చంపేస్తాను నిన్ను. వదలండ్రా. సూర్య మనకు తన తప్పేం లేదు, మిద్రం ప్రేమించుకుంటున్నా. కానీ ఆ సూర్య గారిని ప్రేమిస్తావా? సిగ్గులేదే నీకు? తనేం కానివాడు కాదు, నాతో పాటు చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన వాడు. గోల్డ్ మెడల్ సాధించినంత మాత్రాన వాడు గొప్పవాడైపోతాడా? అంతేకాదు, సూర్య చాలా మంచివాడు, అందుకే తనంటే నాకు ఇష్టం. నాకే ఎదురు చెప్తావే నువ్వు? నిన్ను సొంత చెల్లెని కూడా చూడకుండా ఆడదానిపైన నీ ప్రతాపం. మరోసారి నా చెల్లెలు జోలికి వస్తే నీ అంతు చూస్తా. సూర్య, సూర్య ఎంత పని చేసావే! నువ్వు ఇంటికి పద, నీ సంగతి చెప్తా.
రే కృష్ణ, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవు. వాడికి నేనంటే ఏంటో తెలిసేలా చేద్దాం అనుకుంటున్నాను. నా పవర్ ఏంటో చూపిస్తాను. హలో, నువ్వా? నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రంగయ్య, రంగయ్య, ఎంతసేపు ఎక్కడికి బాబు గారు, వెళ్ళావురా? అదేనండి ప్రకాశం బాబు గారి దగ్గర బాకీ వసూలు చేసుకురమ్మన్నారుగా. అయితే డబ్బులు ఇచ్చాడా? లేదు బాబు, వచ్చే నెలలో ఇస్తా అన్నాడు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తున్నాడే గాని వడ్డీ మాత్రం కట్టట్లేదు. వెళ్ళి దస్తావేజులు తీసుకురా. బాకీ చెల్లించాడా సరే సరే, లేదా వడిల్లు స్వాధీనం చేసుకుందాం. అలాగే అమ్మగారు. భవానీ, వాడెక్కడికి పోతాడు? మీరు ఊరుకోండి. బాబుగారు. ఏంట్రా? మరండి. ఏంటి? అదండి ఏమీ లేదులేండి. ఈ రోజుతో నీ పని అయిపోయింది, పదవే. ఏం లేదంటావు, నసుకుతావు. సరిగ్గా చెప్పరా సన్నాసి. ఏమీ లేదులేండి అయ్యగారు. అబ్బా, వీళ్ళకి ఎలా చెప్పాలి? ఏంట్రా మరీ మరీ అంటావు, నసుకుతావు? ఆ పార్కు దగ్గర ప్రతాప్ బాబు గారు ఆ సూర్య ఏడుదో దెబ్బలాడుకుంటున్నారండి. స్వాతమ్మ గారు కూడా పక్కనున్నారు. ఏమిటి? ఆ లేబర్ సూర్య మా అబ్బాయితో గొడవ పడ్డా? ఎందుకు? ఏమోనండి, మీతో చెప్పాలని పరిగెత్తుకొచ్చాను. ఆ సూర్యగాడికి తలపొగరు ఎక్కువైంది. వాడికి బుద్ధి చెప్పాలంటే మా అబ్బాయి ప్రతాప్ ఒక్కడే. ఏంట్రా ప్రతాప్, ఆ సూర్యగాడికి నీ గొడవ ఏంటి? దాన్నే అడుగు నాన్న, ఏం జరిగిందో. ఏమా స్వాతి, ఏం జరిగింది? అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవే, మాట్లాడవే. ఉట్టి రాతి బొమ్మలా నిల్చున్నావు. సర్లే, భయపడకు. ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. చేసిన తప్పు ఇదెందుకు చెప్తున్నానా? ఇది ఆ సూర్యగాడు పార్కులో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తనేం కానివాడు కాదు నాన్న. నేను సూర్యాని ప్రేమించాను. ఎంత ధైర్యమే నీకు? సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతులున్న కోటీశ్వరుడు కూతురు పోయుండి ఊటికి గతిలేని ఆ బికారిగాడితోనా నీకు ప్రేమ? మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా? సూర్య మంచివాడు డాడీ, చదువుకున్నవాడు, ఆదర్శ భావాలు కలవాడు. అంతకన్నా ఇంకేం కావాలి? ఈ ఇంటికి అల్లుడు కావాలంటే అవన్నీ సరిపోవు. కులం, గోత్రం, డబ్బు, అధికారం, హోదా కావాలి. అవన్నీ లేనివాడు ఒక్క పూట నీకు తిండి పెట్టలేని అనామకుడు. అలాంటి వాడితో నీకు ప్రేమ? నో, నెవర్. అలా ఎప్పటికీ జరగదు. నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, అర్థం చేసుకో. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరేం చేసినా నా నిర్ణయం మారదు. నీ భవిష్యత్తు బాగుండేలా చూడాల్సిన బాధ్యత మాది. మన అంతస్తుకి తగినవాడు, మన ఆస్తికి సరితూగేవాడు మూర్తి గారి అబ్బాయి మహేష్తోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది. జాగ్రత్త. నోరు మూసుకొని ఇంట్లోని పడు. పద. వదలండి, నన్ను వదలండి మమ్మీ, నన్ను వదలండి. తలుపు తీయండి మమ్మీ. లోపల పడుతావు. మమ్మీ, తలుపు తీయండి. అమ్మా స్వాతి, స్వాతి. ఏమండి? స్వాతి ఇంట్లో లేదండి. అవునా? అవునండి. సూర్య, స్వాతి, నువ్వు రావాల్సి వచ్చింది. మా వాళ్ళు మన ప్రేమను ఒప్పుకోవట్లేదు. ఏమైంది?
తరతరాలుగా పెద్దలు ఎవరి ప్రేమను అంగీకరించారని అదే మీ ప్రేమలోనూ జరిగింది. మా అమ్మ నాన్నగారు అక్కోళ్ళ ఇంటికి బెంగళూరు వెళ్ళారు. వాళ్ళు 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మీ నాన్నగారితో సామరస్యంగా కూర్చొని మాట్లాడి మన పెళ్లి జరిగేట్టుగా చూద్దాం. అంతవరకు నిశ్చింతగా ఉండండి. మా వాళ్ళ సంగతి నీకు పూర్తిగా తెలియదు సూర్య. వీడు మారడు. మా వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా వినరు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే జరిగి తీరాల్సిందే. మరీ అంత భయపడతావేంటి స్వాతి? నా మాట నమ్ము, నేనున్నాను కదా. నా భయమంతా నువ్వు నాకు దక్కవేమోనని. నా సర్వస్వం నీవే సూర్య. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావు. నువ్వు తప్ప నేనెవరిని ఊహించుకోలేను. నేను చెప్పాను కదా, మా అమ్మా నాన్న 10 రోజుల్లో వస్తారు. వాళ్ళు రాగానే మంచి రోజు చూసి ఒప్పిస్తాను. మా వాళ్ళ సంగతి నీకింకా తెలియదు సూర్య. మహా పట్టుదల కలవారు. ఏదైనా చేయడానికి వెనకాడరు. అంతేకాక నువ్వంటే మా అన్నయ్యకు అస్సలు గిట్టదు. నిన్నేమైనా చేయడానికి ఎంతకైనా తగ్గిస్తారు. మీ నాన్న అన్నయ్య కోపిష్టి వాళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డవాళ్ళు మాత్రం కాదు కదా. వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన వాళ్ళ మనసులో మనం తానం సంపాదిద్దాం. పిచ్చివాడిలాగా మాట్లాడకు సూర్య. మా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. కులం, డబ్బు, అధికారం, పరువు, ప్రతిష్ట ప్రాణం కన్నా ఎక్కువగా భావించేవాళ్ళు మన ప్రేమని ఎన్నటికీ అంగీకరించరు. నాపై నీకు నమ్మకం లేదా స్వాతి? నమ్మకం లేక కాదు సూర్య. మా వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అర్థం చేసుకో. సరే, నాకేం అర్థం కావట్లా. నన్నేం చేయమంటావో చెప్పు. ముందు మీరు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. పిరికి వాళ్ళ పారిపోయి పెళ్లి చేసుకోవాలా? నో, నెవర్. సూర్య, నా మాట విను. మనం ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. నిన్ను నన్ను ఏమి చేయడానికైనా వెనకాడరు. మనం పెళ్లి చేసుకొని పెద్దవాళ్ళ దగ్గరకు వెళదాం. చేసేదేమీ లేక నిన్ను నన్ను భార్యాభర్తలనుకొని అంగీకరించి ఆశీర్వదిస్తారు. మనం చేసే ఈ చిన్న తప్పు వల్ల ఇరువురు కుటుంబాలు పరువు ప్రతిష్టలు నాశనం అవుతాయి. మన స్వార్థం కోసం తల్లిదండ్రులను కష్టపెట్టడం నాకిష్టం లేదు. వేదాంతాలు ఎప్పుడు నేర్చుకున్నావురా సూర్య? వేదాంతం కాదురా, యథార్థం. ఆగు సూర్య, స్వాతి చెప్పేది కూడా ఒకసారి విను. ఎంత దుర్మార్గుడైనా తన కూతుర్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడ్డు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికైనా మీ ప్రేమను అంగీకరిస్తారు. వాళ్ళు నాతో స్నేహం చేసి నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఆత్మాభిమానం కలిగి ఉన్న కుటుంబం మాది. మా ఇద్దరి పెళ్లి పెద్దల సమక్షంలోనే జరుగుతుంది. బాగా ఆలోచించు సూర్య. నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు లేకుండా నేను బ్రతకగలనా స్వాతి? ఎంతటి ప్రళయం వచ్చినా, సూర్యచంద్రులు గతులు తప్పినా మన వివాహం జరిగి తీరుతుంది. రా. వదులు సూర్య. సూర్య, వద్దు సూర్య. వద్దు సూర్య, వదులు సూర్య. రంగయ్య, సూర్యగాడి ఇంట్లో ఉన్నాడో లేడు చూసిరా. అలాగే బాబు. సూర్యం బాబు, స్వాతమ్మా. నిన్ను గదిలో వేసి తాళం వేస్తే బయటికి ఎలా వెళ్ళావే? నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. దానికి ప్రేమ అనే భూతం పట్టింది. ఎందుకు మాట్లాడుతుంది? నాకు ఏ భూతం ఆవహించలేదు. మాది పవిత్రమైన ప్రేమ. అది పవిత్రమైన ప్రేమ కాదే, కేవలం ఆకర్షణ మాత్రమే. నీలాంటి డబ్బున్న అమ్మాయికి ప్రేమ అనే ఎరవేసి అవసరం తీరాక చెప్పతగలేసే రకం వీడు. అది నీకు అర్థం కాక అమాయకంగా వీళ్ళ చేతిలో మోసపోతున్నావు. మోసపోవడానికి నేనేం చిన్నపిల్లను కాదు. సూర్య మనసు తెలుసుకొనే ప్రేమించాను. నోర్మయ్, పెద్ద ఆడింది అలా మాట్లాడు. మంచేదో చెడేదో మాకు తెలుసు. నోరు మూసుకొని ఇంట్లో పడు. రాజశేఖరం గారు, కాస్త నిదానించి పెద్ద మనసుతో ఆలోచించండి. నేను మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడిని. నేను మా కుటుంబ పరిస్థితులు మీకు తెలియనివి కావు. నేను స్వాతి మనసారా ప్రేమించుకున్నాం. మీ చేతుల మీదుగా మాకు వివాహం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఛీ నీచుడా, ₹1,00,000 వారసుడు హోదాను తిరుపతితో మాయ మాటలు చెప్పి నా కూతురికే వలవేస్తావా? ఈ ఇంటికి అల్లుడు అవ్వాలంటే డబ్బు హోదా ఉన్నవాడే కాగలడు. నీలాంటి బికారిగాడు పో, బయటికి పో. మనిషి జీవితం చీకటి వెలుగు లాంటివి. అధికారం, డబ్బు, హోదా ఇవన్నీ ఆకాశంలో మెరుపు లాంటివి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. మంచి మానవత్వం మాత్రమే చివరి వరకు మిగిలేవి. బాగా చెప్పారు సూర్యం బాబు. నోర్మోయ్, మాకే నీతులు చెప్తున్నావా? మనిషి తన ఉనికిని కాపాడుకుంటాడు. క్రూర మృగాలు సైతం తమ బిడ్డల ప్రాణాలు కాపాడుకుంటాయి. మనుషులు మాత్రం పరువు ప్రతిష్టల కోసం తమ బిడ్డల జీవితాలనే నాశనం చేస్తున్నారు. ఎంత పొగరు నీకు! మా ముందే నిలబడి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? పైగా మమ్మల్ని విమర్శిస్తావా? ప్రతాప్, రంగయ్య, ముందు వీడిని మెడబెట్టుకుని బయటికి గెంటేయండిరా. పోరా బయటికి.
వదులు సూర్య వదులు నా చెల్లి సూర్య. బాబు బాబు వదలండి సూర్య బాబు. సూర్య అలా, లోపలికి. స్వాతి నా ఇష్టపడుతుంది కాబట్టి ఓరా బయటికి. నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నా. లేకపోయింటేనా మీ వంతు తేల్చేవాడిని. అమ్మా సూర్య 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 నీ జీవితం బాగుండాలని మేము ఎన్నో కళ్ళ కంటున్నాం. నువ్వు ఆ బికారి సూర్యగాడిని ప్రేమిస్తావా? జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? నేను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముందమ్మా? నీకెంత చెప్పినా అర్థం కాదేంటే? మూర్తి గారి అబ్బాయి మహేష్తో నీ పెళ్లి నిశ్చయమైంది. ఇక ఆ సూర్యగాడిని మర్చిపో, లేకపోతే వాడిని చంపేస్తా. మళ్ళీ నువ్వు ఇలాంటి వెధవేషాలు వేశావంటే వాడిని చంపేస్తా. విన్నావుగా అన్నయ్య చెప్పింది? మర్యాదగా సూర్యని మర్చిపోయి మహేష్ని పెళ్లి చేసుకో, లేదా సూర్య చావు చూస్తావు. ఇవి బెదిరింపు మాటలు కాదు, మేము చెప్పేదే చేసి తిరుగుతాం. వద్దు, సూర్యాని ఏం చేయకండి. మీరు చెప్పినట్టే ఉంటాను. సూర్యాని ఏం చేయకండి. సూర్యం బాబు సూర్యం బాబు. అయ్యో అయ్యో, ఏంటి బాబు ఈ దెబ్బలేంటి, ఈ లోకం ఏంటి? లెగండి 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 బాబు, లెగండి లెగండి. నొప్పిగా ఉందా బాబు? లెగండి లెగండి బాబు, లెగండి. నొప్పిగా ఉందా? లెగండి. రంగయ్య, స్వాతికి పెళ్ళైపోయిందా? అయిపోయింది బాబు. స్వాతికి పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు భయపెట్టే చేశారా, లేక స్వాతి లేదు బాబు, లేదు. స్వాతమ్మ గారు అలా ఎన్నటికీ చేయదు. విధి మీ ఇద్దరి జీవితాలతో ఆడుకుంది బాబు, అంతే. నన్ను కాదనుకుని ఆ మహేష్ ఎలా పెళ్లి చేసుకుంది? ఇంకా అర్థం కాలేదా బాబు? మీరు ఈ స్థితిలో ఉన్నా కూడా అర్థం కాకపోతే ఎలా బాబు? మిమ్మల్ని కాదని ఆ మహేష్ని పెళ్లి చేసుకోవడానికి కారణం మీరు బ్రతికుండాలని, కలకాలం జీవించాలని, ఆదర్శవంతులుగా జీవించాలని తన ప్రేమను త్యాగం చేసింది బాబు. అయ్యో, నన్ను ప్రాణాపాయం నుండి కాపాడడానికి తన ప్రేమనే త్యాగం చేసిన ఓ త్యాగమూర్తిని నేను అపార్థం చేసుకున్నాను రంగయ్య, అపార్థం చేసుకున్నాను. నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? మీరే ఉద్యోగం చేస్తున్నారు బాబు? ఇదిగో రంగయ్య, మొన్నే కొత్త ఇల్లు కొన్నాం, చూసావు కదా ఎలా ఉంది మొత్తం. ఊళ్ళో విశేషాలేంటి? ఏముంటాయి బాబు, ఏమీ లేవు. ఇంతకీ మీకు పెళ్ళైందా బాబు? లేదు రంగయ్య. అదేంటి బాబు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఆర్థికంగా బాగానే ఉన్నట్టున్నారు, మరి ఇక పెళ్ళెందుకు నాకు చేసుకోలేదు జీవితంలో బాబు? పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్టే లేదు రంగయ్య. అదేంటి బాబు అలా అంటారు? కళ్ళు మూసినా తెరిచినా స్వాతితో గడిపిన ఆ మధుర జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. కడవరకు ఆ జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తాను. చూడు బాబు, గ్రహణం పట్టిన సూర్యుడు కొద్ది గంటలు మాత్రమే చీకటినిస్తాడు, మరలా ఈ ప్రపంచానికి వెలుగునిస్తాడు. మనిషి జీవితం కూడా అంతే, కష్టాలు కలకాలం ఉండవు. చీకటి నుండి వెలుగువైపు పయనించాలే గాని నిరాశ చెందకూడదు. ఎందుకో రంగయ్య, నా మనసు అంగీకరించడం లేదు. వివాహం అన్నది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం బాబు. నువ్వు చెప్పేది నిజమే రంగయ్య, కానీ నా మోడు మారిన జీవితానికి ఆశే లేదు. మోడుబారిన చెట్టు చిగించినట్లే ఏ మనిషికైనా తోడు అవసరం. అలా కానినాడు ఆ బ్రతికే వ్యర్థం. నా గురించి వదిలే, నువ్వేంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో తేడాగా ఉన్నావు. ఏమీ లేదు బాబు, నా బాధలు చెప్పి నిన్ను కలవరపరచటం ఎందుకు? పోనీ బాబు. అలా అనుకురా రంగయ్య, అయిన వాళ్ళకు చెప్పుకుంటే నీ మనసులో బాధ కొంచెమన్నా తీరిపోతుంది. ఆ భగవంతుడే తీర్చాలి తప్ప అది ఎవరూ తీర్చేది కాదు బాబు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు రంగయ్య, నీ మేలు కోడేవాడిగా అడుగుతున్నా. నీకు ఇబ్బంది అయితే చెప్పు.
అలా అని కాదు, అసలే మీ మనసు బాధపడి ఉంది. నా కష్టాలు చెప్పి మిమ్మల్ని కూడా. మనం ఒక ఊరి వాళ్ళం. ఒకానొక టైంలో నన్ను కాపాడావు. కొంతవరకైనా నీ కష్టాన్ని పంచుకునే బాధ్యత నాకుంది. అదేమిటో చెప్పు రంగయ్య. నాకో కూతురుంది, దాని పేరు సంధ్యబాబు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరడం లేదు. ఎందుకని? నాలాంటి దరిద్రుడి కడుపును పుట్టినందుకు అది కూడా నష్టజాతకురాలైంది బాబు. కట్నం ఎక్కువ అడుగుతున్నా? నేను కట్నం ఇచ్చుకోలేని తెలుసు బాబు. అమ్మాయి ఏమైనా నల్లగుంటుందా? అందంగా ఉంటుంది బాబు, కానీ ఆ భగవంతుడు దానికి చిన్న లోపం పెట్టాడు బాబు. అదే మా పాలిట శాపమైంది బాబు. లోపమా? ఏమిటా లోపం రంగయ్య? దానికి చిన్నతనంలో పోలియో వచ్చింది బాబు. బాధపడకు రంగయ్య, నీ సంధికు వెలుగునై జీవితాంతం తోడునిస్తా. ఏమిటి బాబు నువ్వనేది? నిజం రంగయ్య, నీకిష్టమైతే నీ కూతుర్ని అగ్నిసాక్షిగా వివాహం ఆడి నీ కళ్ళున్నవుతా. అడగకుండానే ఆ దేవుడు వరమిస్తే కాదంటానా బాబు? అలా హీరో విశ్వాసం మర్చిపోకుండా ఆయన కూతుర్ని పెళ్లి చేసుకొని ఆమెకు భర్త అయ్యాడు, ఆయనకి దేవుడయ్యాడు. మమ్మీ కదా. చాలా, ఇక నిద్రపోతావా? అయ్యి నానొచ్చాడు. హాయ్ డాడీ. సూర్య అలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఒక కథ ముగిసింది అంటే మరో కథ మొదలవుతుంది అని అర్థం. నిజమైన ప్రేమ మన వెనుకున్న ఆస్తుల కన్నా మనకి జరగబోయే మంచిని కోరుకుంటుంది. మన మంచి కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా వెనకాడదు. ఈ కథలోనూ అదే జరిగింది. అలా అని ఒకరి చావుతో, ఒకరు మీ జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆ క్షణాలతో మీ జీవితం అంతటితో ఆగిపోయినట్లు కాదు. మరో వ్యక్తి ఆ స్థానంలోకి రాబోతున్నారు అని అర్థం. వెళ్ళిపోయిన వారి మధుర జ్ఞాపకాలను మరచిపోయి మన జీవితంలోకి వచ్చిన మరో మనిషితో ఆనందంగా, సంతోషంగా మన జీవితాన్ని సాగించడమే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే ఇదే ఇదే ఇదే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.